హాయ్ అండి. వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి మెంతికూర రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ రోటి పచ్చడి రైస్, చపాతీ, రోటీ, రాగి సంగట్లోకి దేంట్లోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీరా వేసుకొని వీటిని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 6 పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది కారానికి తగ్గట్టుగా వేసుకోండి. ఒకవేళ కారం ఎక్కువగా ఉన్నట్లయితే చూసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి ఇలా వేగితే సరిపోతుందండి, తెల్లగా. ఇలా పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ఇందులోకి 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందాం. ఇలా పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోకి ఒక చిన్న సైజు మెంతికూర కట్టను ఇలా ఒలిచి పెట్టుకొని వాటర్లో 2-3 సార్లు మంచిగా క్లీన్ చేసేసుకొని, ఇసుక మట్టి అదంతా పోయే విధంగా క్లీన్ చేసేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకొని లో ఫ్లేమ్లో మెంతికూరలో ఉన్న తడి మొత్తం పోయి మెంతికూర మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి. మెంతికూర సరిగా వేగకపోతే చట్నీ అనేది చేదు వచ్చేస్తుందండి. మెంతికూర వేగగానే ఇందులోని మేతి ఫ్లేవర్ అనేది మనకి బయటికి బాగా తెలుస్తుంది. అప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల నువ్వులు కూడా వేసుకొని వేయించుకోవాలి. నువ్వులు అనేది లాస్ట్లో యాడ్ చేస్తే సరిపోతుందండి. నువ్వులు తొందరగా వేగిపోతాయి. ఇప్పుడు ఇలా వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఈ పచ్చిమిర్చి ఇవన్నీ మనము టమాటా ఉడికించుకునే లోపల చల్లారిపోతాయండి. ఇప్పుడు ఇలా వేసేసుకుని పక్కకు పెట్టేసుకుందాం. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్లోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి 4 మీడియం సైజు టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 1 రెక్క చింతపండు కూడా వేసుకొని వీటిని 1 నిమిషం పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి రుచికి తగువైనంత కల్లుప్పు వేస్తున్నాను. కల్లుప్పు వేసుకొని ఒకసారి ఈ టమాటాలని కలిపేసుకుందాం. ఇలా కలుపుకొని మూత పెట్టి టమాటాలు మెత్తగా మగ్గేంత వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి, టమాటా అయితే మెత్తగా మగ్గిపోయింది. ఇలా మరొక్కసారి కలిపేసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాము. పసుపు వేసుకొని మరొక్కసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ టమాటాలని చల్లార్చుకుందాం. టమాటా పూర్తిగా చల్లారిన తర్వాత మనం ముందుగా పచ్చిమిర్చి అవి వేసుకున్నాం కదా, దాంట్లోకి ఈ టమాటాను కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని పచ్చడిని మరీ మెత్తగా కాకుండా ఇలా బరకగా వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ ఉంటుందండి. మీరు కావాలంటే ఫస్ట్ పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకొని తర్వాత టమాటా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. తర్వాత సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి పోపును ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, జీరా, ఆవాలు ఇవన్నీ కలిపి 1 టీ స్పూన్ వేసుకొని కాస్త వేయించుకొని ఇందులోకి 5 కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ వెల్లుల్లి ఇలా వేగిన తర్వాత ఇందులోకి 2 ఎండుమిర్చి కూడా తుంపి వేసుకొని వేయించుకుందాం. ఇలా ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత ఇందులోకి 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని పోపుని వేయించుకోవాలి. ఇప్పుడు ఈ కరివేపాకు కూడా ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని రోటి పచ్చళ్ళలోకి వేసేసుకుందాం. ఇప్పుడు ఈ పోపు రోటి పచ్చళ్ళలో కలిసేలాగా కలిపేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా మెంతికూర రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వేడి అన్నంలోకి ఈ రోటి పచ్చడి వేసేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.